భారతీ సిమెంట్స్ కు ఏపీ మైనింగ్ శాఖ నోటీసులు జారీ చేసింది. సున్నప్రాయి లీజు రద్దుకు మైనింగ్ శాఖ నోటీసులు ఇచ్చింది. ఏసీసీ రామ్కో కూడా నోటీసులు ఇచ్చినారు అధికారులు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఇక వివరణలు తీసుకున్నాక లీజుల రద్దుపై నిర్ణయం తీసుకోనున్నారు. 4 లీజులు రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా లీజులు మంజూరైనట్లుగా తెలుస్తోంది. 2024లో కడప జిల్లాలో 744 ఎకరాలను చట్టవిరుద్ధంగా 50 ఏళ్లకు లీజు కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం. అక్రమ లీజులపై విచారణ జరపాలని జనవరిలోనే కేంద్రం ఆదేశించినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి? ఏసీసీ అలాగే రామ్కో కూడా అధికారులు అయితే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. భారతీ సిమెంట్స్కు కూడా నోటీసులు ఇచ్చారు. ఎలా చూడాలి ఈ పరిణామాల్ని? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్ గా ఉన్న భారతీ సిమెంట్ కార్పొరేషన్ కి చెందిన రెండు సున్నప్రాయి మైనింగ్ లీజులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా సూచించడం జరిగింది. ఏదైతే మేజర్ మినరల్ అయిన సున్నప్రాయి లీజులను ఈవేలం ద్వారా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన దరఖాస్తు విధానంలో భారతీ సిమెంట్ కు 2 లీజులను గత ఏడాది ఫిబ్రవరిలో జగన్ ప్రభుత్వం లీజులు మంజూరు చేసినట్టు ఏదైతే ఆ మంజూరు చేసిందనే వాటిపైన ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే అందరూ చెప్పినట్టు కాదు, ఏదైతే కొన్ని మీడియాలు అత్యుత్సాహంతో చెప్పిన విధానం మనం ఒకసారి గమనిస్తే, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ తన సతీమణికి కానీ మేజర్ షేర్ లేదు. కేవలం బ్రాండ్ పైన మాత్రమే నడుస్తుంది. ఈ 51% ఇతర దేశాల జర్మన్ కంపెనీకి దాదాపు 2018-17 ఆ ప్రాంతంలోనే అమ్మడం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఏదైతే భారతీ సిమెంట్ అనే ఒక బ్రాండ్ వాల్యూకు మాత్రమే ఈ వాల్యూ మాత్రమే ఉంది. ఆ వాల్యూని బేస్ చేసుకొని షేర్ మార్కెట్ ద్వారా వ్యాపారం జరుగుతుంది. ఆ మార్కెట్ లోకి భారతీ సిమెంట్ సరఫరా జరుగుతుంది. ఇక్కడ ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే టీడీపీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా కానీ అత్యుత్సాహంతో వివరించిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఉందో మెజార్టీ షేర్ ఉన్న వారికి మాత్రమే ఇలాంటి నోటీసులు వర్తిస్తాయి. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సతీమణి డైరెక్టర్ గా ఉంది కాబట్టి ప్రతిసారి ఏదైతే టీడీపీ కూటమి కావచ్చు, అత్యుత్సాహంలో ఉన్న మీడియాలు కావచ్చు, వారిపైన ఏదైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చు. ఏదైతే సున్నప్రాయి లీజులు ఏదైతే యాజ్ ఏ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేటాయించారు, వాటిపైన గతంలో కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డికి రిలీఫ్ వచ్చిన పరిస్థితి. మళ్ళీ అదే కేసును మళ్ళీ మరోసారి తవ్వడానికి మాత్రమే ఇలాంటి ఉపయోగపడతాయి తప్పితే ఈ చట్టపరంగా నిలబడతాయి తర్వాత కోర్టులు చూడాల్సిన అంశం. ఇక్కడ ప్రధానంగా ఏదైతే 15 రోజుల్లో వివరణ ఇవ్వమని ఏదైతే భారతీయ సంస్థకు నోటీస్ ఇచ్చారో, భారతీయ సంస్థకు నోటీస్ ఇచ్చినప్పుడు ఆ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ నోటీసులకు జవాబు చెప్తారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పారపైన కానీ వస్తున్న నోటీసులు అనేవి ఇవి కల్పితంగా కింద తీసుకోవాల్సింది తప్పితే ఇవి చట్టపరంగా అయితే లీగాలిటీ ఉండాలని కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మురళి, అంటే కక్షపూరితంగా వ్యవహరించేటువంటి ధోరణిలో మాత్రమే ఈ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక మూలాల మీద దెబ్బతీయాలనే దీనికి సంబంధించినటువంటి చర్యల్లో భాగంగా ఈ నోటీసులు అనేటువంటి మాట. దీనికి సంబంధించి కూడా జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా కొన్ని అంశాల్లో ఆర్థికంగా దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఓవర్కమ్ చేసినటువంటి సిచ్యువేషన్. దీని ఎలా చూడొచ్చు అంటారు? మురళి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టం ప్రకారం ఏదైతే కొత్తగా వచ్చిన మైనింగ్ పాలసీకి ముందు ఉన్న మైనింగ్ పాలసీలో వచ్చిన లీజులు రద్దు చేసే పరిస్థితి దాదాపు చట్ట ప్రకారం కూడా ఉండదని అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే మినరల్ మైనింగ్ లీజులు పాలసీ ప్రభుత్వము 2020లో మార్చిందా 2024లో మార్చిందా అనే దాన్ని ఆధారం చేసుకుని మైనింగ్ లీజులు ఇవ్వబడతాయి. మేజర్ మినరల్ అనేది వేరు, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన లీజులు వేరు, సిమెంట్ ఫ్యాక్టరీలు వేరు, సున్నప్రాయి వేరు. ఈ అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన ఏదైతే ప్రభుత్వం ఉందో వాటిని ఏదైతే తమకు సరిపోని వారు కానీ తమకు వ్యక్తిగతంగా విభేదించే వారి పైన ఇలాంటి వార్తలు రాయడం కానీ నోటీసులు ఇవ్వడం కానీ సర్వసాధారణం. ఇలాంటివి చట్టపరంగా ఏదైతే 15 రోజుల నోటీసు జవాబు చెప్తారు. ఒకవేళ కాని పరిస్థితులు ఏదైతే ఒకవేళ టీడీపీ కూటమి ప్రభుత్వం కానీ మరొకరు కానీ ఇక్కడ లోపాలు ఉన్నాయి అని చెప్పి నిరూపించినప్పుడు తాత్కాలికంగా ఆ లీజులు రద్దు అవుతుంది. లీజులు రద్దయితే ఫర్దర్ గా ఏదైతే హైకోర్టు సుప్రీంకోర్టులో చూసుకునే వ్యవహారాలు కాబట్టి అవి వాటిని హైకోర్టు సుప్రీంకోర్టులో చూస్తారు. ప్రస్తుతానికి ఏదైతే ఉందో ఈ లీజుల వ్యవహారం మనం గమనించినప్పుడు వారు ఇచ్చిన నోటీసులో ఒకసారి మనం నోటీసు గమనించినప్పుడు
2015 2021లో కేంద్రం తీసుకొచ్చిన సవరణ ప్రకారం కేవలం వేలం ద్వారా లీజులు కేటాయించాలని స్పష్టంగా ఉన్న భారతీయ సిమెంట్ గతంలో దరఖాస్తు చేసుకున్న 2 లీజులను జగన్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో కేటాయించి నిబంధనలు ఉల్లంఘించింది. ఇది ఒక ఆరోపణ. మొదటగా రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్ వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలంలో 599.18 ఎకరాలు, ఎర్రగుంట్ల మండలంలోని 235.5 ఎకరాల విస్తీర్ణంలో 2 సున్నప్రాయ లీజుల కోసం గతంలో దరఖాస్తు చేసుకుంది. దానికి 2008 అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం LOI జారీ చేసింది. మైనింగ్ ప్లాన్ అనుమతి, పర్యావరణ అనుమతులు పొందిన తర్వాత లీజులు మంజూరు చేస్తారు. అయితే భారతీయ సిమెంట్ అన్ని అనుమతులు పొందడంలో కూడా విఫలమైంది. అలాగే LOI రఘురామ్ సిమెంట్ పేరిట జారీ చేస్తే లీజ్ తదుపరి భారతీయ సిమెంట్ పేరున బదిలీ చేసినట్టు ప్రభుత్వానికి తెలియలేదు. ఇలాంటి నోటీసులు, ఇలాంటి వ్యవహారాలన్నీ చూసిన తర్వాత ఏదైతే చట్టపరంగా ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల ప్రకారం వారు ఆక్షేపించిన వ్యవహారాలు గతంలో లీజులు పొందిన భారతీయ సిమెంట్స్ కానీ రఘురామ్ సిమెంట్స్ కానీ ఇలాంటి వ్యవహారాలు వర్తించే అవకాశాలు కిరణ్, మరొక వాదన కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి లోక్సభలో స్వరం పెంచారు కాబట్టి వైసీపీ ఎంపీలు ఈ స్థాయి రియాక్షన్ అనేటువంటి మరొక మాట కూడా వినిపిస్తోంది. కిరణ్, ఆ కోణంలో చూడొచ్చంటారా? మురళి, ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు కాదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నోటీసులు అనేది ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి కేంద్ర మైనింగ్ పాలసీకి విరుద్ధంగా ఉన్నాయంటూ గతంలో జారీ చేసిన, ఎక్కడైతే ఒక జీవో జారీ చేసినప్పుడు 1-6 చిన్న లోపాలు కనపడినప్పుడు ఆ లోపాలు ఎత్తి చూపడం అధికారంలో వచ్చిన పార్టీలు సర్వసాధారణం. కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కాబట్టి అనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ కోణంలో కూడా ఒకసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నేరుగా ఢీకొడతారు అంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరిగింది. ఎందుకంటే బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదు, సపోర్ట్ లేదు. జగన్ ఏ దారి చూసుకుంటాడంటూ ఏదైతే ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ ప్రచారం చేసినట్టు అక్కడ ఢిల్లీలో ఏదైతే మిథున్ రెడ్డి తన వాయిస్ ని వినిపించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏదైతే లోక్సభలో ప్రధానమంత్రి ఉండగానే ఏదైతే ఓట్ చోరీ అంశం కావచ్చు, లేదా ఈవీఎం ట్యాంపరింగ్ అంశాలు మాట్లాడారు, వారు నేరుగా మాట్లాడారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు మనం గమనించినప్పుడు బీజేపీ ఎంపీలతో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కఠినంగా వ్యవహరించండి అంటూ ప్రధానమంత్రి మోడీ సూచించారంటూ కూడా మీడియా ప్రచారం చేస్తారు. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎంపీలు ఏదైతే పురంధేశ్వరి కావచ్చు, సుజనా చౌదరి, ఏదైతే సీఎం రమేష్ కావచ్చు, శ్రీనివాస్ వర్మ కావచ్చు, ఈ నేతలు ఎవరు కూడా తెలంగాణ ఎంపీలు ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎవరు కలిసిన పరిస్థితుల నేపథ్యం లేదు. కేవలం తెలంగాణ ఎంపీలు మాత్రమే కలిశారు. వారిపైన మీకంటే అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియాలో ముందున్నారు, ట్విట్టర్ లో ముందున్నారంటూ ప్రధానమంత్రి ఘాటుగా వ్యాఖ్యానించిన విషయాలు వాస్తవం. ఎందుకంటే నేరుగా ఏదైతే బీఆర్ఎస్ బలహీనపడుతుంది, బీజేపీ బలపడుతుందంటూ ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ తెలంగాణ ఎంపీలకు సంబంధించిన 8 మంది ఎంపీలతో మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పైన అటు బీఆర్ఎస్ పైన పోరాడి ఏదైతే వచ్చే ఎన్నికల్లో అధికారం తీసుకురావడానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకోవాలంటే ఆయన సూచించారు. ఒకానొక పరిస్థితిలో ఏదైతే బీజేపీ ఎంపీల మీద అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎంపీలతో ప్రధానమంత్రి ఎక్కడా ముచ్చటించలేదు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ లేదు. కేవలం ఇది అపోహ, మీడియా సృష్టి తప్పితే మరొకటి లేదు. ఇక్కడ కేంద్రంలో జగన్ కు మోడీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేది ప్రపంచానికి అందరికీ తెలిసిన విషయమే. ఇది కొత్త విషయం అయితే కదా. గతంలో ఏదైతే అదాని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైన అదానితో జగన్మోహన్ రెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు. ఇలాంటి వ్యవహారాలన్నీ కేవలం మీడియాలో ప్రచారానికి పనికొస్తాయి కానీ ఇవన్నీ ఏవి వాస్తవాలు కావు. ఎందుకంటే లోక్సభలో తమ పార్టీకి గలం వినిపిస్తారు, తమ పార్టీకి సంబంధించిన గలాన్ని వినిపించే కోణంలోనే మిథున్ రెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ మీద మాట్లాడి ఉండొచ్చు. ఏదైతే చివరి 2 గంటలు పోలింగ్ శాతం పెరిగిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ ఏం రియాక్ట్ అవుతుందా అనేది అయితే ప్రస్తుతానికైతే మన దగ్గర సమాచారం లేదు. కానీ ఇప్పటికైతే ఈవీఎంల అంశానికి కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏదైతే భారతీయ సిమెంట్ పైన వచ్చిన నోటీసులకు కానీ లేదా ఏదైతే డైరెక్టర్ భారతీ రెడ్డికి వచ్చిన నోటీసులు కానీ ఎలాంటి సంబంధం ఉండదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక భారతీయ సిమెంట్స్ కు ఏపీ మైనింగ్ శాఖ అయితే నోటీసులు జారీ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సున్నప్రాయి లీజు రద్దుకు మైనింగ్ శాఖ ఈ నోటీసులు ఇచ్చింది. ఏసీసీ అలాగే రామ్కోకు కూడా
అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం అయితే కోరినటువంటి పరిస్థితి. వివరణలు తీసుకున్నాక లీజుల రద్దుపై ఒక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది. 4 లీజులు రద్దు చేసేందుకు రంగమైతే సిద్ధమైంది. జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా లీజులు మంజూరయ్యాయనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. 2024లో కడప జిల్లాలో 744 ఎకరాలను చట్టవిరుద్ధంగా 50 ఏళ్లకు లీజు కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం. అక్రమ లీజులపై విచారణ జరపాలని జనవరిలోనే కేంద్రం ఆదేశించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.